వాక్యాన్ని ధైర్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తుంది. ప్రార్థన. ప్రేమ స్వరూపమైన నా తండ్రి, నా పరలోక రాజా, మీ బంగారు పాదాలకు వెళ్లి వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మహిమాన్వితుడా, మహోన్నతుడా, మహాగరుడా, గొప్ప దేవ, శక్తిమంతుడా, శాలివ రాజానికి స్తోత్రాలు. ప్రభులకు ప్రభుడా స్తోత్రాలు, స్తోత్రాలు. రాజులకు రాజ్యానికి స్తోత్రాలు. రామైన వాడానికి స్తోత్రం నాయన. నీ రూపాన్ని కనికరించేది నాయన. అయ్యా ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు, స్తుతుల ద్వారా మీరు మహిమ పొందుకున్నారయ్యా. అయ్యా ప్రభా, ఈ దినమున ప్రభా అయ్యా మరి నీ యొక్క పరలోక రాజ్య వారసులుగా ఉండుట కొరకు ఆశతో ఆసక్తితో అయ్యా నీ పరిశుద్ధ సన్నిధికి వచ్చాం నాయన. మట ఇవాళ దినమున ప్రభా అయ్యా నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రతి బిడ్డలు ప్రభా అయ్యా ఎంతో ఆశతో నీ పునరుత్థానపు దీవెనలు పొందుకోవాలని, నీ యొక్క నాయన ప్రభా మెండైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని నాయన నీ చెంతకు వచ్చాను నాయన. ఈ యొక్క ఆరాధన ఆరంభం నుంచి అంతవరకు మీరు బహుఫలంగా జరిగిస్తున్నందుకు వందనాలు. ఈ యొక్క వాక్యంలో కూడా ప్రభా అయా ప్రభా నా తండ్రి కేవలం నీ బూరగా మాత్రం నన్ను వాడుకోయా. అయా నీ రెక్కలలో నన్ను భద్రపరచుకోయా. నీ సినిమా చాటును నన్ను మరుగుపరచయ్యా. అయా ప్రభా నీ వాక్కును నాలో ఉంచండి అయ్యా. అయా ప్రభా నాతో బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. నీ కృపతోనైనా జుట్టి తేనె దారుల కంటే మధురాతి మధురమైన నీ యొక్క వాక్కు ద్వారా మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని, నీ యొక్క వాక్యం మా హృదయాలలో ఫలింపచేయమని మా ప్రభువు నీ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. హల్లెలూయా. యేసు నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ దినమున ఒక ప్రత్యేకమైన దినం ఇది. ఎందుకంటే మరి గత ఫిబ్రవరి నెల 18వ తారీఖు నుండి మనకు మరి ఉపవాస దినములని ప్రత్యేకంగా మరి ఈ యొక్క ప్రణాళిక మరి పెద్దవారు చాలామంది దైవజనులు మరి కొన్ని సంఘాలలో ఈ 40 దినముల ఉపవాసాలు చేస్తూ ఉంటారు. అదే రీతిగా బైబిల్ గ్రంథంలో కూడా యేసు ప్రభు 40 దినములు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూసాం. అయితే అదే మరి మనం కూడా ఏదో ఒక సమయంలో కరెక్ట్గా ఇదే సమయంలో ఉండాలని ఖచ్చితమేం కాదు, కానీ మనము ఒక సమయాన్ని నిర్ణయించుకోవాలి. ఈ సమయంలోనైతే చాలామంది భక్తులు కూడా మరి క్రైస్తవ సంఘాలలో మన క్రైస్తవ సమాజంలో ఎక్కువ శాతం మరి 40 దినములు చాలామంది మరి ఫాస్టింగ్స్ ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మరి వారందరితో పాటు నేను కూడా మరి మనమందరం కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలని కొంతమంది మరి నిర్ణయించుకుంటారు. అదే రీతిగా నేను కూడా ఏమనుకున్నానంటే మరి చాలామంది భక్తులు ఈ సమయంలో ఫాస్టింగ్స్ ఉండి ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. మనము సంవత్సరం అంతా చేస్తూ ఉంటాం, కానీ ఇది ఒక ప్రత్యేకమైన క్రైస్తవులు ఒక పద్ధతిని పెట్టుకొని చేసుకుంటూ వస్తారు. అంటే ఆచారాలు ఆచరించమని నేను చెప్పట్లేను, కానీ ఒక వడంబడిక, ఒక తీర్మానం చేసుకుంటారు ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించాలని. అదే రీతిగా చాలామంది దేవుని సేవకులు, దైవ మరి బిడ్డలు, దేవుని యొక్క విశ్వాసులు అందరూ కూడా ఇది ఒక ప్రత్యేకమైన దినంగా మరి ఆ యొక్క భస్మ బుధవారం మొదలుకొని గుడ్ ఫ్రైడే వరకు ఫాస్టింగ్స్ ఉంటూ వస్తూ ఉంటారు. అప్పుడు బలమైన ప్రార్థన చేసుకుంటూ దేవునితో ఇంకా ఎక్కువ లోతైన అనుభవం కలిగి జీవించాలని ఆశతో ఉంటూ ఉంటారు. అదే రీతిగా మరి పోయిన నెల స్టార్ట్ అయిన ఈ యొక్క మరి భస్మ బుధవారం నుండి మొదలుకుంటే 18వ తారీఖు నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా మరి చాలామంది మరి దేవుని బిడ్డలు ఉపవాసం ఉంటూ వస్తూ ఉంటారు. అదే రీతిగా మరి ఈ దినం వరకు మరి దేవుడు కృప చూపించి మరి ఒక వారంలో మరి ఒక గుడ్ ఫ్రైడే ఆరాధన, ఈస్టర్ ఆరాధన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
అంటే దేవుని యొక్క జనన మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకోవడం మరి మనకు దేవుడు నేర్పిన పద్ధతి. కాబట్టి దేవుని యొక్క జననాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం క్రిస్మస్ దినాన. మరి అదే రీతిగా దేవుని యొక్క మరి మరణ దినాన్ని కూడా గుడ్ ఫ్రైడే దినమున జ్ఞాపకం చేసుకుంటాం. మరి అదే రీతిగా ఈస్టర్ రోజున మరి ప్రపంచమంతా దేశమంతా కూడా మరి ఈస్టర్ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అదే రీతిగా మరి ఈ దినమున కూడా ఒక ప్రత్యేకమైన పండుగ దినమే. ఎందుకంటే నీ కొరకు నా కొరకు కలువరిలో మరణించడానికి యేసు ప్రభు సిద్ధపడి రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువులుగా మరి ఆ యొక్క యెరూషలేముకు మరి వెళ్తూ ఉంటాడు. దాన్నే మంటల ఆదివారం దినము అంటారు. హల్లెలూయా. ఈ రోజు ఏమంటారంటే మంటల ఆదివారం. ఖర్జూర మంటలతో ఆ రోజులలో యేసు ప్రభు ఉన్న మరి 2000 సంవత్సరాల క్రితము ఆ రోజులలో ఖర్జూర మంటలు పట్టుకొని యేసు ప్రభుకు మహిమ, యేసు ప్రభుకే స్తుతి, యేసురాజుకే జయము జయము జయము, మరి ప్రభు పేరిట వచ్చి ప్రభువుకి మరి జయము, యేసు నజరేయుడైన యేసుకే జయము జయము అనుకుంటూ ఆ యొక్క మంటలు పట్టుకొని మరి ఊర్లో మరి మొత్తం తిరుగుతూ ఉంటారట. వీధి మీద ఆ యొక్క యెరూషలేము వీధులలో తిరుగుకుంటూ యెరూషలేము దగ్గరికి వస్తూ ఉంటారు. అదే రీతిగా మరి మేము కూడా చిన్నప్పుడు ఏం చేసేది కదా, చిన్నప్పుడు మేము డోర్నగర్లో చదువుకున్నా నేను. అయితే అక్కడ ప్రతి మంటల ఆదివారం రోజున మరి ఈ రోజుల్లో మా ఇంట్లోనైతే ఖర్జూర చెట్టు ఉంది, కానీ అప్పట్లో మాకు ఖర్జూర మంటలు లేకుండే ఏదైనా చిన్నగా ఉన్నప్పుడు. అయితే మేమేం చేసేది కదా, ఈత కొమ్మలు కూడా సేమ్ ఖర్జూర కొమ్మలాగానే ఉంటాయి కదా. అయితే వాటిని కోసుకొని ఇక హాస్టల్లో ఎంతమంది ఉంటే అంతమంది మేము మొత్తం ఒక 100 మంది 200 మంది అందరూ ఖర్జూర మంటలు అంటే ఆ ఈత మంటలు పట్టుకొని వచ్చేవాళ్ళు. ఎందుకంటే సేమ్ యాస్టీస్గా మరి ఖర్జూర మంటలు లాగానే ఉంటాయి ఏంటి ఆ యొక్క ఈత మంటలు కూడా. కానీ మరి మా ఇంట్లోనైతే దేవుని కృపను బట్టి యెరూషలేము నుండి తేబడినటువంటి ఖర్జూర చెట్టు ఉంది మాకు. హల్లెలూయా. అయితే ఆ ఖర్జూర మంటలు పట్టుకొని ఆ యెరూషలేము వీధులలో మరి దేవునికి స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవునికి పాటలు పాడుచు, హోసన్నచు, స్తుతి పాడుచు అనుకుంటా దేవునికే జయము జయము జయం అనుకుంటూ మరి ఆ యొక్క దేవాలయ వీధులలో వెళ్తూ ఉన్నారట. మరి యేసు ప్రభు మరి మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఎంత సిద్ధంగా ఉన్నాడు తెలుసా. హల్లెలూయా. ఎవరైనా నీ కొరకు నన్ను పెట్టమంటే నేను పెట్టలేను, నా కొరకు నువ్వు పెట్టమంటే నువ్వు పెట్టలేవు. కానీ ప్రభు మనందరినీ ప్రేమిస్తున్నాడు. మన భర్త కంటే, మన పిల్లల కంటే, మన స్నేహితుల కంటే, మన అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, తల్లిదండ్రుల కంటే గొప్పగా ప్రేమించి మన యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడి ఉన్నాడు. హల్లెలూయా. మీరందరూ గట్టిగా చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వెరీ గుడ్. అయితే మరి ఈ యొక్క యేసు ప్రభువు మరి రాజులకు రాజుగా ప్రభులకు ప్రభులుగా ఆ యొక్క మరి ఆ యెరూషలేము ప్రాంతానికి మరి వెళ్తూ ఉన్నాడట. ఎందుకని ఆ యెరూషలేముకు వెళ్ళి ఇంకా దేవుని మాటలు ఇంకా అనేకులకు మరి స్వస్థత ఇచ్చుట కొరకు, అనేకులకు సువార్త ప్రకటించడం కొరకు, ఇంకా మరి బోధించడం కొరకు ఆ యొక్క ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడట. మరి వెళ్ళినప్పుడు చాలా మంది శాస్త్రులు, పరిసయ్యులు వారందరూ కూడా యేసు ప్రభువుని పట్టుకొని చంపేయాలని చూస్తున్నారట. హల్లెలూయా. మరి యేసు ప్రభు చాలా అద్భుతాలు చేస్తూ ఉంటే, ఇప్పుడు ఉదాహరణకు నేను మీ అందరికీ మంచి కార్యాలు చేశాననుకో, మీకు మంచిగా ఒక్కొక్కరికి చీరలు ఇచ్చేసి అన్నం పెట్టి మరి ఇంకా మీకు బంగారం కొనిచ్చి మీకు అన్ని చాలా గిఫ్ట్లు మీకు ఇస్తా ఉన్నాను. మీరందరూ నన్ను ఇష్టపడతారా? చాలా ఇష్టపడతారు కదా. మరి ఈ లోకమైనవి అవి వ్యర్థమైనవి, వట్టిగా 4 రోజులైతే చినిగిపోయే చీర, మరి మట్టిలో కలిసిపోయే బంగారం, ఇటువంటి వాటికే నేను ఇస్తే మీరు ఇంత ఇష్టపడతాను. కానీ ప్రభువు ఏం చేశాడు తెలుసా? పుట్టుకతో పుట్టుని కాలించాడు, గుడ్డివాడిని స్వస్థపరిచాడు, మరి ఎంతో మరి మాట్లాడలేని వాళ్లకు మాటలిచ్చాడు, కుష్టి వ్యాధి వాళ్ళకు స్వస్థతిచ్చాడు, ఎంతో మంది రోగులను ఆయన బాగు
యేసు ప్రభు అట ఏం చేశాడు? మరి మీకు చదువుకుంటూ చెప్తే మీకు సరిగా అర్థం కాదని మరి క్లియర్గా ఒక కథ రూపంలో చెప్తున్నా, చక్కగా వినండి. హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఈ మట్టల ఆదివారం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, యేసు ప్రభు ఒక రోజున మరి ప్రజలందరి కొరకు మరి ఆయన ప్రాణం పెట్టాలని లేఖనాలలో రాయబడింది. కాబట్టి ఆ మట్టల ఆదివారం రోజున మరి ఆయన యెరూషలేముకు వెళుతూ ఉంటే అందరికేమో యెరూషలేముకు వద్దయో, అక్కడ వాళ్ళు పట్టుకుంటారేమో, వాళ్ళని ఏమైనా చేస్తారేమో అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కానీ మరి యేసు ప్రభు ప్రణాళిక నెరవేర్చబడాలి కాబట్టి ఆయన మాత్రం మరి లేదు, మీరు అక్కడ కట్టబడి ఉన్న ఎవ్వరు ఎక్కని ఒక గాడిద పిల్ల ఉంటుంది, మీరు తీసుకొని రాపోండి, ఇప్పుకొని రాపోండి అని చెప్పినప్పుడు మరి కొంతమంది వెళ్ళి ఆ యొక్క గాడిదను విప్పుకొని వస్తున్నారట. హల్లెలూయా. గాడిద దేనికి సాదృశ్యం చెప్పండి? తగ్గింపుకు సాదృశ్యం. ఎందుకంటే గాడిద ఎంత బరువైన చాకలోళ్ళు ఎంతట మరి చాలా మూటలు తమ్మి వేసేటోళ్ళట, ఆ బరువు అంతా అది మోసేదట. ఎందుకంటే నాకైతే తెలియదు కానీ మరి చాలా వెనుకటి రోజులలో చాకలోళ్ళు ఏం చేసేదట, మరి ఆ మూటలన్నీ ఆ యొక్క గాడిద మీద వేసుకొని ఆ చెరువుకి తీసుకెళ్ళి బట్టలన్నీ ఉతుక్కొని మళ్ళీ దాన్ని మూట కట్టుకొని వచ్చేటోళ్ళంట. కాబట్టి మరి అదంతా తగ్గించుకొని ఎట్లా చెప్తే అలా వినుకుంటూ వెళ్తుంది. అయితే మన ప్రభువు గుర్రం మీద వెళ్ళాలంటే ఆయన వెళ్ళలేడా? వెళ్తాడు. ఎందుకంటే ఒక రాజుకు జయోత్సవం జరగాలంటే గుర్రం మీద ఆ గుర్రపు స్వారీ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ యేసు ప్రభు మనందరికీ మాదిరికరంగా ఆయన తగ్గించుకొని మరి పుట్టడం కూడా పశుపాకులు పుట్టాడు. మరి యొక్క ఆ గాడిద మీద ఎక్కడం కూడా తగ్గింపుకు సాదృశ్యం. కాబట్టి ఈ యొక్క ఎవరు కూడా అసహించుకుంటారు. ఒక గుర్రాన్ని అయితే స్వారీ చేసుకుంటా గ్రేట్గా ఒక ప్రౌడ్గా ఉన్నతంగా వెళ్ళాలని ఆశ కలిగి వెళ్తూ ఉంటారు. కానీ మరి ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క యేసు ప్రభు ఆ యొక్క ఘనతను కోరుకోలేదు, ఎందుకంటే తగ్గింపునే కోరుకున్నాడు, దీనత్వాన్ని కోరుకున్నాడు. కాబట్టి మరి రాజులైతేనేమో గుర్రం మీద వెళ్తూ మంచి కిరీటం, బంగారు కిరీటం, వజ్రాల కిరీటం పెట్టుకొని వెళ్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు అయితే ఆ గాడిద మీద వెళ్తూ ఉంటే చాలా మంది దీనులు, అనేకులు స్వస్థత పొందుకున్న వాళ్ళు, మరి అనేకులు కూడా వాళ్ళకు కొత్త బట్టలు తెచ్చి పరవటం, వాళ్ళకున్న బట్టలు వాళ్ళు ఖర్జూర బట్టలు కొట్టి పరవటం. ఎందుకంటే ఆ గాడిద మీద నా యేసయ్య వస్తుంది కదా, నా యేసయ్యకు ఘన స్వాగతం నేను పలకాలి, నా యేసయ్య వస్తుందని చాలా గ్రాండ్గా వాళ్ళందరూ కూడా జనులందరూ విస్తారమైన జనులు యేసు ప్రభువుని మరి రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా హోసన్నా హోసన్నా హోసన్నా, జయము జయము జయమని స్తుతి యాగం చెల్లిస్తూ మరి ఆయన వస్తూ ఉంటే, ఆ గాడిద మీద ఆయన కూర్చొని వస్తూ ఉంటే మరి ఆయన బట్టలు పరుస్తూ ఉన్నారట, ఖర్జూర మట్టలు వేస్తూ ఉన్నారట. మరి అందరూ కూడా ఖర్జూర మట్టలు పట్టుకొని మరి జయము 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 అని మనమందరం చేయెత్తి హల్లెలూయా జయము జయము అంటారు కదా. ఆ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ఖర్జూర మట్టలు పట్టుకొని యేసురాజుకే జయము జయమని ఆ ఖర్జూర మట్టలతోటి ముందు కొంతమంది వెంట కొంతమంది ఆయనకు మరి జయము పలుకుతూ వస్తూ ఉన్నారు. హల్లెలూయా. నిజంగా మరి అంతమంది ప్రజలతో మన్నన పొందుకున్నాడు మన దేవుడు. ఈ రోజున ప్రపంచం అంతటా కూడా యేసు క్రీస్తే సత్యమైన దేవుడు అని మరి గొప్ప కార్యము దేవుడు జరిగిస్తున్నాడు. మరి యేసు ప్రభు గొప్పవాడు అని అనేక జనులు కూడా తెలుసుకుంటున్నారు. యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏంటో ప్రతి ఒక్కరు, ఏ కులం లేదు, ఏ మతం లేదు, మరి తెల్లవారి అని కాదు, నల్లవారు అని కాదు, మరి గొప్పవారని కాదు, బీదవారని కాదు, ఎవరు అయినప్పటికీ కూడా యేసు ప్రభువే గొప్ప దేవుడు అని తెలుసుకొని దేవునికి ప్రార్థిస్తున్నారు. సత్యము తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఆయనకు మహిమ చెల్లిస్తూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయనకే మహిమ చెల్లిస్తూ ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఒలీవ కొండ దగ్గరకు బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు
ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువుకు కావలసినదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. ఏం చేశాడట? ఒక ఇద్దరిని పోయి పలాని గ్రామానికి వెళ్ళండి. ఉదాహరణకు మన నర్సులో పెట్టేది కదా. అయితే ప్రక్కన గ్రామంలో ఆ యొక్క మన రామనగూడానికి వెళ్ళి అక్కడ ఒక గాడిద కట్టేసిందని విప్పుకొని రావండి అని అన్నప్పుడు మరి వాళ్ళు వెళ్ళి విప్పుకొని రావడానికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఎవరైనా మీతోటి ఎందుకు బాబు మా గాడిదని ఎందుకు విప్పుతున్నావు, ఎందుకు అని అడిగితే అది ప్రభువుకు కావాలి అని చెప్పండి, వాళ్ళు వెంటనే పంపివేస్తారు అని చెప్పాడట. హల్లెలూయా. నిజంగా కూడా ఈ యొక్క శిష్యులు అక్కడికి వెళ్ళి మరి ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో కట్టబడి ఉన్న ఒక గాడిద, ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఆ గాడిదను ఎన్నడూ కూడా ఎక్కలేదట. హల్లెలూయా. యేసు ప్రభువే మొట్టమొదట ఆ గాడిదను ఎక్కాడట. హల్లెలూయా. అప్పుడు వారు ఆ గాడిదను తీసుకొని వచ్చినప్పుడు ఆ గాడిద మీద ప్రభు కూర్చొని వస్తూ ఉండగా మరి వీళ్ళందరూ కూడా జనులు వీళ్ళందరూ కూడా మంచి విశ్వాసులు. హల్లెలూయా. మీరందరూ కూడా మంచి విశ్వాసులా కాదా? మంచి విశ్వాసం, బలంగా దేవుళ్ళ లోతైన అభిషేకం కలిగి మనం జీవించాలి. బలమైన ప్రార్థన కలిగి మనం జీవించాలి. ప్రభు కొరకు నమ్మకం ఉండాలి. ఇంకా ప్రభులో ఎట్లా ఎదుగుతాము, ఇంకా ప్రభు కొరకు ప్రభులో మనం ఇంకేం చేస్తే ఇంకా లోతైన అభిషేకం మన మీదకి ప్రభు ఇస్తాడు. ఇంకా అనేక వరములు ప్రభు మనకి ఇస్తాడు. ఇంకా ప్రభు మనల్ని ఎలా వాడుకోవాలి అనే ఆశ నీలో ఉంటే నువ్వు ప్రభువుకి దగ్గరగా ఉంటున్నా కొద్దీ ఇంకొకటి నీకు అప్పచెప్తూ ఉంటాడు పనులు. హల్లెలూయా. ఒక్కదానిలోనే నమ్మకం ఉండకపోతే దేవుడు అప్పచెప్తారా? అప్పచెప్పడు. నువ్వు ప్రార్థనలో బలంగా ఉంటే ఉపవాసం ఉండగలుగుతావు. ఉపవాసంలో బలంగా ఉండగలిగితే వాక్యం చెప్పగలుగుతావు. వాక్యం బలంగా చెప్పగలిగితే వివిధ ప్రాంతాలలో ప్రభువు వాడుకుంటాడు. అనేక ఆత్మల్ని ప్రభువు మరి ఆయన తట్టుకు నడిపించుకుంటాడు. ఎవరికైనా స్వార్థ చెప్పినప్పుడు ఆ ఆత్మ రక్షింపబడుతుంది. ప్రభులో ఒక్కొక్క అడుగు ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళాలి. ప్రార్థన అనగానే పరిగెత్తుకొని రావాలి. మరి ప్రతి విశ్వాసి కూడా దేవుడు అంటే ఇష్టం కలిగి ఉండాలి. అదే రీతిగా ఈ మట్టలాదివారం దినమున ప్రభు మనతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే మరి ఆయన గాడిదను ఎక్కి వచ్చాడంటే తగ్గించుకున్నాడు. నీకు నేను కూడా ప్రభు ఎలా తగ్గించుకున్నాడో మనం కూడా అలా తగ్గించుకోవాలి. ప్రభు కొరకు బలంగా జీవించాలి. ప్రభు యొక్క కార్యాలలో ఆశ కలిగి ఉండాలి. ప్రభు కార్యాలను ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభు కార్యాలను ఎవరైతే ఆశతో చేస్తే వాళ్ళని ఎక్కువగా ఆశీర్వదిస్తారు. ప్రభు కార్యాలను నిర్లక్ష్యపరిస్తే మరి వారికే నష్టం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మట్టలాదివారం దినమున ఆ ఖర్జూర మంటలతో వారు ప్రభువుకి జయమని ఎంతో సంతోషంగా, అసలు యెరూషలేముకు ఎంతో ఆనందంతో సంతోషంతో మరి ఆ మంటలు పట్టుకొని గొప్ప జన సమూహము ప్రభుతో వెళ్తూ ఉన్నారట. హల్లెలూయా. మనం కూడా ఎక్కడ కుటుంబ ప్రార్థన అంటే అక్కడ పరిగెత్తుకొని వెళ్ళాలి. సోమతనం కలిగి ఉండొద్దు. ఎప్పటికీ నిర్లక్ష్యంగా ఉండకూడదు. మరి ప్రభు రాకడ సమీపంగా ఉంది కాబట్టి మనం అందరం మెరుగు ఆత్మతో ఉండాలి, ప్రార్థన ఆత్మతో ఉండాలి. ఎక్కడ సువార్త అంటే అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళాలి. అక్కడ మరి దేవుడి యొక్క సువార్తను ప్రకటించాలి. ప్రభు పేరట ఆయన నామానికి ఘనత తేవాలి. హల్లెలూయా. 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 అయితే మరి ఇక్కడ కూడా ఆ యొక్క ప్రభువు మరి ఆ గాడిద పిల్లనెక్కి యెరూషలేము వీధులలో వస్తూ ఉంటే అందరు కూడా దేవునికి జయమని చెబుతూ మరి ఆ యొక్క మరి ప్రాంతానికి యెరూషలేములోకి వచ్చారట. హల్లెలూయా. మరి దేవుని యొక్క కార్యము ఇక్కడ ఏమని ఉన్నదంటే ఆ గాడిద పిల్లను విప్పుచుండ మరి ఎవరు కూడా ఎందుకు తీసుకున్నారు, ఎందుకు విప్పుతున్నారని ఎవరు కూడా అడగలే. అది ప్రభు కావాలి కాబట్టి విప్పుకున్నారు. చక్కగా తీసుకొని వచ్చి ప్రభుకి ఇచ్చేశారు.
ఇచ్చినప్పుడు వారు తీసుకొని మరి ప్రభువుకి ఇచ్చినప్పుడు ఆ ప్రభువు మరి ఆ యొక్క మరి గాడిద పిల్లలు ఎక్కి ఇక్కడ రాయబడినది ఏమంటే ఆయన వెలుచుండగా తమ బట్టలను దారి పొడుగున పరిచింది. ఏం చేశారట? దేవుడు వెళ్తుంటే ఆ బేతనియ గ్రామం నుంచి యెరూషలేము దగ్గర దాకా దారి పొడుగున పరిచారట. అయితే ఆ యొక్క ప్రాంతం అంతటా కూడా దారి పొడుగుతున్న ఆ బట్టలు పరిస్తే ఆ బట్టల మీద నడుచుకుంటూ ఆ గాడిద పిల్ల నడుస్తూ నడుస్తూ వెళ్తుంది. ప్రభువు మరి ప్రభుని గణపరుస్తున్నారు వాళ్ళంతా. ప్రభుని మరి ఆ రాజుగా అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క బట్టలు పరిచి దారి పొడుగున వారు పరిచి మరి ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయనను సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. హల్లెలూయా. లూకా సువార్త మరి ఇక్కడ 38వ వచనంలో ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక. ఎక్కడనట? పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక. హల్లెలూయా. మనందరినీ కూడా పరలోకానికి తీసుకువెళ్ళడానికి ప్రభువు చాలా ప్రయాసపడినాడు. ఎందుకంటే మరి అక్కడ ఉంటున్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి స్వస్థతనిచ్చాడు, విడుదలనిచ్చాడు. మరి వాళ్ళందరూ మారు మనసు కలిగి ఉన్నారు. చాలామంది మరి 12 మంది కూడా ఆయన శిష్యులుగా మార్చబడ్డారు. ఇంకా అనేకులు మరి స్త్రీలు, అనేక పురుషులు మరి ఆయన ద్వారా స్వస్థత పొందుకున్నవారు, ఆయన యొక్క బోధ విన్నవారు అందరూ కూడా ఆయన యొక్క బోధకు ఆశ్చర్యపడ్డారు. అక్కడ ఉంటున్న శాస్త్రులు పరిసయ్యులు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. కానీ ఆ శాస్త్రులు పరిసయ్యులు ఈ ప్రభువుని ఎలాగ పట్టుకొని చంపేసేయాలనా, ఎలా ఈయనని చంపుదామా అని వాళ్ళు కుయుక్తితో ఉంటున్నారు. హల్లెలూయా. కాబట్టి మరి ఇక్కడ వీరందరూ కూడా చాలా జన సమూహము మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా మరి కొందరు మాత్రం మరి పరిసయ్యులు మరి ఆయన్ని ఎట్లా తప్పుపట్టాలి, ఎలా గద్దించాలి, ఎట్లా ఆయనని మరి కొట్టాలి, ఎలా ఆయనని మరి స్తుతించకుండా చేయాలి. ఈ ప్రజలందరేమో ప్రభు పేరుట వచ్చేవాడు స్తుతింపబడును గాక, దేవుడికి స్తోత్రం అని స్తుతిస్తూ ఉన్నారు. కానీ అసలైంది యెహోవా దేవుడే నిజమైన దేవుడు. కానీ ఈయన యేసు ప్రభు, ఈయన ఎందుకు ఇంతగా స్తుతిస్తున్నారు వీళ్ళు అని వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. కానీ యెహోవా దేవుడైనా, పరిశుద్ధాత్ముడైనా, యేసుక్రీస్తు అయినా ఈ ముగ్గురు ఒక్కటే అని వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే గురుడితనంలో ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మరి మనలో కూడా చాలా మందికి యేసు ప్రభు అంటే ఇంకా ఈ లోకంలో, ఈ గ్రామంలో, ఈ తండాలలో, ఈ ఊర్లలో, ఇంకా వివిధ ప్రాంతాలలో, వివిధ పట్టణాలలో దేవుడు తెలియక చాలా మంది గురుడితనంలో ఉన్నారు. యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే సత్యమైన దేవుడు, ఆయనే సర్వోన్నతుడు, ఆయనే పరలోకం ఇచ్చే దేవుడు, ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన దేవుడు. కాబట్టి మరి ఈ యొక్క జన సమూహం అంతా కూడా ఆయనని స్తుతిస్తూ ఉంటే కొందరు మాత్రం ఆయనని చంపివేయాలని ఆలోచన కలిగి ఉన్నారు, కుయుక్తి కలిగి ఉన్నారు. కాబట్టి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కొందరు గువ్వలని, కొందరు రూకల్ని, కొందరు అవి ఇవి అమ్ముకుంటూ ఉన్నారు అక్కడ యెరూషలేములో. ఎక్కడ? యెరూషలేములో దేవుని ఆలయం దగ్గర. అప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చేసిందంట. వచ్చి ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో అక్కడ వ్యాపారం చేసి ఆ యొక్క వ్యాపార స్థలంగా చేశారా నా దేవుని మందిరాన్ని, ఎందుకు ఇలా చేస్తున్నారని వాటన్నిటిని పడద్రోసి మరి అక్కడ దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నారట. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతూ ఉంటే వినాలని ఆశ కలిగిన సమూహం చాలా పెద్దగా ఉంది. కానీ ప్రభువుని కుయుక్తితో చంపాలని చూసేవాళ్ళు ఆ యొక్క శాస్త్రులు కొంతమంది ఉన్నారు. కాబట్టి చాలా జన సమూహం గెలుస్తుందా, కొంతమంది గెలుస్తారా? చాలా జనమే గెలుస్తారు. కాబట్టి అది పస్కా పండుగ, ఆ
చెప్పేసి మరి ఈ మంటల ఆదివారాన్ని మరి వాళ్ళు ఒక పండుగ దినముగా చేసుకుంటున్నారు. కాబట్టి ఈ పండుగలో ఈయననేమన్నంటే ఈ అందరు ప్రజలు కలిసి మనల్ని ఘోరంగా చంపేస్తారు. కాబట్టి మనం ఈ మూమెంట్లో ఈయన వదిలేద్దాం, వేరేటప్పుడు ఈయన సంగతి మనం చూసుకోవచ్చులే అని చెప్పేసి మరి ఆ రోజున యేసు ప్రభుని వాళ్ళు ఏమనలేకపోయారట. ఎందుకంటే ఆయన వాళ్ళందరూ జనాలు అంటారట, మేము ఆయన బోధ వినాలి, ఆయన చెప్పే మాటలు వినాలి, ఆయన వాక్యం వినాలి, మేము ఇంకా ఆత్మీయంగా బలపడాలి, మేము ఇంకా లోతైన అభిషేకం కలిగి ఉండాలి, మేము ప్రభు కొరకు బలంగా వాడబడాలి అనే ఆశ అక్కడ ఉంటున్న శిష్యులకు, అక్కడ ఉంటున్న బిడ్డలకు చాలా మందికి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకు కూడా అలాంటి ఆశ ఉండాలి. ప్రభు వాక్యం విన్నప్పుడు నేను కూడా దేవుని వాక్యము వినాలి, నేను కూడా వాక్యానుసారంగా నడుచుకోవాలి, నేను కూడా ప్రభు కొరకు బలంగా ఉండాలి, నేను కూడా అనేకులకు సువార్తను ప్రకటించాలి, నా వంతుగా నేను ఒక మంచి పాట పాడాలి, నేను అనేకులకు సాక్ష్యం చెప్పాలి, నా జీవితంలో ప్రభు నా మరణ పడకలో దేవుడు నన్ను కాపాడినాడు, దేవుడి కొరకు నేను వాడబడాలి అనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉండాలి. హల్లెలూయా. అదే రీతిగా ఆ రోజులో కూడా మరి వారు మరి దేవుడిని గణపరుస్తూ అనేక జనులు దేవుడిని గణపరుస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగనే అనేక జనులున్నాక మరి గుంటూళ్ళని కుష్ఠవ్యాధి గల వాళ్ళని మరి అందరిని కూడా తీసుకొచ్చి ప్రభువు వెళ్ళిన దగ్గర మరి కూర్చుండబెట్టారట, పడుకోబెట్టారట. ఎవరికైనా ఈ ప్రభు అయితే ఉండగానే స్వస్థత దొరుకుతుందని. మీరు కూడా ప్రభు యొక్క చెంతకు వచ్చిన ప్రతి బిడ్డ విశ్వాసంతో ప్రభు నన్ను ఉంటాడు, ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, ప్రభు నన్ను మరి గొప్పగా వాడుకుంటాడు అనే ఆశ నీలో ఉండాలి. హల్లెలూయా. మరి అందుకనే మరి దేవుడి యొక్క వాక్యంలో సెలవించిన రీతిగా ఇక్కడ మరి ఈ యొక్క లేఖనాలన్నీ ముందుగానే ఇర్మియా గ్రంథంలో, యెషయా గ్రంథంలో, మరి కీర్తన గ్రంథంలో ఈ ప్రభువు వస్తాడు, మరి మన కొరకు ప్రాణం పెట్టి ఆ యొక్క పరిశుద్ధ రక్తం చిందిస్తాడు, ఇవన్నీ కూడా ప్రవచనాలు, ఇవన్నీ కూడా నెరవేర్పు ప్రభు వచ్చి జరిగించాడు. మరలా కూడా ఆయన తిరిగి రానై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము తిరిగి రానై ఉన్న ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు నమ్మకంగా ఉండాలి. ఆ పరిశుద్ధుని రక్తం ద్వారా నీకు విడుదల, ఆ పరిశుద్ధుని రక్తం ద్వారా నీకు మేలు, ఆ పరిశుద్ధుని రక్తం ద్వారా నీకు సమాధానం, ఆ పరిశుద్ధుని రక్తం ద్వారా నీకు స్వస్థత. మరి ఇంత గొప్ప కార్యం చేయడానికి ఇష్టంతో వచ్చాడట. నీ కొరకు ఎవరైనా నీ పిల్లలు చచ్చిపోమని చచ్చిపోతారా? అయితే మరి కానీ మరి నా కొరకు ఎవరైనా చనిపోమని చనిపోతారా? ఎవరు చనిపోరు. మన పిల్లలైనా మన యొక్క తోటి వాళ్ళైనా మన స్నేహితులైనా మన కొరకు ప్రాణంగా ప్రేమించిన ఎవరైనా కూడా మన కొరకు ప్రాణం పెట్టరు. కానీ ప్రభు మన కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడి వచ్చిన రోజే మంటల ఆదివారం. హల్లెలూయా. ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు పరిశుద్ధమైన వారం. హల్లెలూయా. ఈ వారం అంతా ఏంటంట? పరిశుద్ధమైన వారం. నీవు ఈ యొక్క పరిశుద్ధమైన వారంలో ఈ ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు 8 రోజులు కదా. ఈ 8 రోజులలో రోజుకు ఎంతమంది వచ్చి మందిరానికి వచ్చి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటారో తీర్మానించుకోవాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు తీర్మానించుకోవాలి. ప్రభు నీ కొరకు చేసిన మేళ్లకు మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలం? నా కొరకు చేసిన మేళ్లకు మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం? మనకెవ్వరు కూడా సహాయం చేయలేని స్థితిలో దేవుడు మనకు సహాయం చేశాడు. మరి ఈ జనులందరూ రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభులుగా హోసన్నా హోసన్నా, జయము 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 అని వారందరూ కేకలు వేస్తున్నారట. నేను ఎంతవరకు కేకలు వేసి ఆయన సన్నిధిలో మొరపెట్టి ప్రార్థిస్తున్నాం. ప్రార్థనకు వచ్చినప్పుడు సైలెంట్గా కూర్చొని ఏదో చెప్పేది వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం నామినల్ క్రిస్టియన్స్గా ఉండి ఏదో ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉండకూడదు. నిద్రమత్తుగా ఉండకూడదు. మెలకు ఆత్మగా ఉండాలి. తిండిపోతులై ఉండకూడదు. ఉపవాసంతో ప్రార్థించాలి, కన్నీటితో ప్రార్థించాలి. రోదన చేసే ఆత్మ కావాలని ప్రభుని అడగాల. ప్రభు బలంగా జీవించాల. స్త్రీలైనా పురుషులైనా చిన్నపిల్లలైనా యవనస్తులైనా ఎవరైనా కూడా మరి ప్రతి ఒక్కరు మీరు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయని ప్రభు వాక్యంలో రాయబడి ఉంది. మరి మీరు స్తుతించకపోతే ఆ యొక్క
స్తుతిస్తాయట. అక్కడ ఉంటున్న చిన్న పిల్లలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా దేవునికే మహిమ, రాజుల రాజుకే మహిమ, ప్రభుకే స్తుతి స్తోత్ర అని స్తుతిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వెంతసేపు దేవుని స్తుతిస్తున్నావు, నీవెంతసేపు ఆయనను గణపరుస్తున్నావు అని నిన్ను నువ్వు తీర్మానించుకోవాలి. మన హృదయంలో మన అంతరంగంతో మన అంతరంగాన్ని మనం పరీక్షించుకోవాలి. మన హృదయంతో మనం మాట్లాడుకోవాలి. ఎంతసేపు నేను స్తుతిస్తున్నా, ఎంతసేపు నేను ప్రార్థిస్తున్నా, ఎంతసేపు నా తండ్రికి నేను సంవేదిస్తున్నా అనేది తీర్మానించుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనీసం ఒక విశ్వాసి 1 గంట అయినా ప్రార్థన చేసుకోవాలి. ఊరికి అయ్యగారు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాడు, ఖచ్చితంగా అమ్మ 1 గంట అయినా ప్రార్థన చేసుకోండి. మన ఆత్మ బలం ఉండాలంటే, మనం పరలోక రాజ్యం చేరే వరకు దేవుని కొరకు యథార్థం ఉండాలి, నమ్మకం ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, బలమైన ప్రార్థన చేసుకోవాలి. మన యొక్క జీవితంలో ఇవి మరి చాలా విలువైనవి. మనం వండుకోవడం, తినడం, మరి మన డ్యూటీలకు వెళ్ళడం, డబ్బులు సంపాదించుకోవడం, మన కూలీలకు వెళ్ళడం, సంపాదించుకోవడం, ఇదంతా మరి ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. కానీ ఆత్మ సిద్ధంగా ఉండాలి ప్రభు కొరకు ఎప్పటికీ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చక్కటి పాటలు పాడడానికి ముందుకు రండి, చక్కటి వాయిద్యాలు వాయించడానికి ముందుకు రండి, దేవుని నిత్యం స్తుతించడానికి ముందుకు రండి. మీరు అనుక్షణం మరి మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి, మన యొక్క అంతరంగాన్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభు అయితే ఎంత తగ్గించుకున్నాడు, పుట్టుకలో తగ్గించుకున్నాడు, మరణంలో తగ్గించుకున్నాడు, తీరక్క కొరడాలతో కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి మరి ఆయన సిలువకు అప్పగించినప్పుడు కూడా తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు కనుక వీరిని క్షమించమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ మట్టలాదివార దినమున ఖర్జూర మట్టలతో జయోత్సవం చేసి ఆయనను గణపరిచి ఆయన వాక్యాన్ని విని ఆయనతో స్వస్థతలు పొందుకొని ఆయన యొక్క మరి మాటలు విని ఆయనతో తిరిగి ఆయనతో ఉన్న బిడ్డలు ఆయన అద్భుతాలు చేస్తే 5 రొట్టెలు 2 చేపల్ని అద్భుతంగా మరి అక్కడున్న 5,000 జనాలకి పంచినప్పుడు తిని స్వస్థత పొందుకొని మేలుడు పొందుకొని మరి వాక్యం విని బలపడ్డ ఆ బిడ్డలే మరొక దినమున ఆ యొక్క మరి యేసు ప్రభుని సిలువ వేసే రోజున మరి పొంతు పిలాతు అక్కడ మరి అందరినీ నిలబెట్టి ఈయన యూదులకు రాజు, మరి ఈయన గురించి ఏ నేరం నాకు కనబడట్లేదు అని అక్కడ నిలబెట్టి అడిగినప్పుడు ఏమంటారు, బందిపోటు దొంగ అయిన బరబ్బే కావాలి కానీ మాకు ఈ పొంతు పిలాతు మాకు ఈయన యూదులకు రాజుగా ఉన్న ఈయన మాకు వద్దు అని ఆ పొంతు పిలాతు తోటి సమాధానం చెప్తున్నారు. ఎందుకు తెలుసా ప్రియమైన దేవుని బిడ్డ, మేలును పొందుకొని ఆశీర్వాదాలు పొందుకొని చాలా మంది బాప్తిసం పొందుకొని కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టి మళ్ళీ లోకంలో కలిసిపోతూ ఉన్నారు. హల్లెలూయా. అలాగనే ఆ రోజులలో కూడా మరి 2000 సంవత్సరాల క్రితము ఆ యొక్క ప్రభువుని గణపరిచి మరి ప్రభువు కొరకు ఎంతో ఆశతో పరిగెత్తుకొని బట్టలు వచ్చి మరి ఆ యొక్క ఖర్జూర మట్టలతో స్తుతియాగం చేసి అంత చేసిన వారందరూ కూడా మరి ఒక దినమున ప్రభువుని సిలువ వేయుడి, మాకు యూదులకు ఈయన రాజు మాకొద్దు, మాకు ఆ బరబ్బా బందిపోటు దొంగనే విడిపించండి, ఈయననే సిలువ వేయండి అని కేకలు వేశారట. చూసారా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, అలాంటి జీవితం మనకు ఉండకూడదు. ఎందుకంటే యూదులకు రాజు, రాజులకు రాజు, రక్షకుడు ఆయన, అంత గొప్ప దేవుని కలిగిన మనం ధన్యులం. అసలు ఎవరికి లేని యోగ్యత ప్రభు మనకిచ్చాడు, ఎవరికి లేదు. ఎంత గొప్ప అధికారైనా, ఎంత గొప్ప పదవి ఉన్నా, ఎంత గొప్ప చదువుకున్నా, ఎంత గొప్ప బంగారం ఉన్నా, వెండి ఉన్నా, ఎంత గొప్ప ఆస్తిపరుడైనా, మరి ఐశ్వర్యం ఉన్నా, ఎవరికి లేని గొప్ప ధన్యత నాకు మీకు మనందరికి ఇచ్చాడు. దీనులమైన మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు, మనకు రక్షణ ఇచ్చాడు, మనకు కూడా నిత్య జీవం ఇవ్వడానికే ఆయన మనుష్య రూపంలో వచ్చి ఎంతగానో శ్రమ పడినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మన కొరకు అంత శ్రమ పడిన ప్రభు వైపు మనం చూడాలి. ప్రభువును నిజంగా నువ్వు ప్రేమించే బిడ్డవైతే నీకు నిద్ర విడిచిపెడతాడు. ప్రభువును నిజంగా ప్రేమించే బిడ్డవైతే ఆకలిని పక్కకు పెట్టేస్తాం. ప్రభువును నిజంగా నువ్వు ప్రేమించే బిడ్డవైతే ప్రభువులో బలంగా ప్రార్థిస్తాం. అంటే అన్నం తినొద్దని చెప్పట్లేదు, నిద్ర పోవద్దని నేను చెప్పట్లేదు ప్రియమైన దేవుని బిడ్డ.
నువ్వు మరణ పడకలో ఉన్నప్పుడు నిన్ను కాపాడిన దేవుడి కొరకు నువ్వు ఎంత సమయం ప్రభువుకి ఇస్తున్నావు, ఎంత సమయం దేవుడి కొరకు వాడబడుతున్నావు, ఎంతమందికి సువార్త చెబుతున్నావు, ఎంతగా నీ సాక్ష్యాన్ని ఎదుటి వాళ్ళకి చెబుతున్నావు, ఎంతగా నీవు మరి ప్రభు కొరకు వాడబడుతున్నావు అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా మెలుగు ఆత్మ ఇయ్యండి తండ్రి, ప్రార్థనాత్మ ఇయ్యండి అయ్యా, నీ కొరకు వాడబడే రీతిగా నన్ను వాడుకున్నా ప్రభా, నీ శక్తితో నన్ను బలపరచయ్యా అని బలంగా ప్రార్థన చేసుకోవాలి. ఎల్లప్పుడూ ప్రభు కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించాలి. ఏదో మటలాదివారం అని నామకార్థంగా ఏదో ఆచారంగా ఆచరించడం కాదు, కానీ మనం ఏం చేయాలంటే ఆయన జనన మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకోవడం కొరకు బైబిల్ గ్రంథంలో రాయబడిన ఈ మట్టలాదివారం కొరకైన ఈ యొక్క వాక్యాన్ని కూడా మనం ధ్యానించుకోవాలనే ఉద్దేశంతో ఈ దినమున మరి వాక్యం చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనమందరం కూడా ప్రభు కొరకు ఒక తీర్మానం చేసుకోవాలి దినమున. ఎందుకంటే ఇక్కడ ఉంటున్న బిడ్డలైనప్పటికీ, యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలైనప్పటికీ, మన యొక్క స్వార్థను ఎవరెవరైతే వింటున్నారో వారందరూ కూడా దేవుని మీద మరి విశ్వాసం కలిగి జీవించాలి, యథార్థంగా జీవించాలి. మొట్టమొదటిగా నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలి. నిజంగా నేను నా భర్తను, నా పిల్లల్ని నేను బాగా ఇష్టపడుతున్నాను, వాళ్ళ కోసం ఎంత ప్రాబ్లం అయినా, ఎంత బాధ అయినా కూడా భరించి వాళ్ళకి ఏదైనా చేయాలి, ఏదైనా వాళ్ళు ఏదైనా చెప్తే అది చేయాలి, వాళ్ళ కోసం నేను ఇది చేయాలి, వాళ్ళ కోసం నేను అది చేయాలని ఈ లోకంలో ఉండే మరి మన కొరకు మన చుట్టుప్రక్కల ఉంటున్నా వాళ్ళ కొరకు, మన భర్త కొరకు, మన పిల్లల కొరకు, మన భార్య కొరకు మనం చేస్తుంటాం కదా. ప్రభు కొరకు నువ్వు ఏం చేస్తున్నావు అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. మరి ప్రభు కొరకు, ప్రభు నీ కొరకు చేసిన త్యాగం ఎంత గొప్పది. నేను చేసేదంత మాట, ఒక చిన్న వంట చేస్తా, దాంట్లో చాలా గుంగుడు, మరి కొన్ని చిన్న చిన్న పనులు చేసి దాంట్లో కొంచెం గుంగుడు అలాంటివి గురుగుతాం, సంగుతాం. ప్రభు మన మీద గురిగిందా? గురుగలే, సనగలే. మనల్ని ఏమన్నాడు? మనందరూ కూడా యేసయ్య మీద ముఖం మీద గుండు వేసి ఆయన కొర్రాలతో కొట్టి ఆయన ముళ్ళ కిరీటం పెట్టి ఆయన హింసిస్తూ ఉంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎదురు క్షమించమన్నాడు. మరి ఇంత గొప్ప దేవుడు ఆయనంతటా ఆయనే తగ్గించుకొని ఆ యొక్క మరి భారవాహకం మీద ఆ యొక్క మరి తగ్గించుకొని అంతగా ఆ గాడిద పిల్ల మీద నేనే నీ కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నానే అంతగా అక్కడికి వచ్చి మరి ఆ యొక్క యెరూషలేములో మరి అంతగా త్యాగం చేసిన త్యాగమూర్తి ఆయన కొరకు నేను మనమందరం కూడా ఏదో జయోత్సవం చేసి ఒక్కరోజు సంతోషించడం, ఒక్కరోజే దేవుళ్ళో బలంగా ఉన్నట్లుగా ఉండటం కాదు, కానీ అంతవరకు మనలో ప్రాణం ఉన్నంత వరకు ప్రభు కొరకు నమ్మకంగా ఉండాలి, ప్రభు కొరకు బలంగా ఉండాలి. ప్రభు నిమిత్తము మరి ఇంకా ఏం పని నీ కొరకు చేయాలయ్యా, ఇంకా మరి ఎలా నీ యొక్క పరిచర్యలో నేను వాడబడాలయ్యా అనే ఆశ నీలో ఉండాలి. ఏమైనా దేవుడి బిడ్డ, మరి మన అందరం కూడా మన యొక్క యేసుక్రీస్తు దేవాలయంలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ మరి ప్రతిరోజు కనీసం ఒక గంట సేపు ప్రార్థన చేయండి. మరి మనల్ని కాపాడిన దేవునికి మహిమ చెల్లించండి. నిత్యము నీవు ఆయనను స్తుతించు, ఆయనను గణపరచు, ఆయన కొరకు బలమైన సాధనంగా వాడబడతాం. అప్పుడు ప్రభువు మనల్ని మెచ్చి మరి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. మరి మనల్ని బ్రతికించి, మనల్ని పోషించి, మనకు కృప ఇచ్చిన ఈ యొక్క దేవాది దేవుడికి ఏమిచ్చి కూడా మనం ఆయన రుణాన్ని తీర్చుకోలేము. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరి ఈ యొక్క వారం, ఈ ఆదివారం నుంచి మళ్ళా ఆదివారం ఈస్టర్ పండుగ వస్తుంది కదా, ఆ ఆదివారం వరకు ప్రతిరోజు ఒక్కొక్కరు ప్రత్యేకంగా ఉపవాసం ఉండి దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఒక్కొక్కరు మీకు ఏ సమయంలో ఖాళీ దొరికితే ఆ సమయంలో ప్రభు సన్నిధికి రండి, మోకరించండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువులో ఇంకా అనుదినము అనుక్షణము ఇంకా దినదినం ఎదగండి. ప్రభువులో ఆధ్యాత్మికంగా ఇంకా లోతుగా ఆయన యొక్క మన కార్యాలు రుచి చూసి ప్రభువులు ఎదిగి ప్రభు యొక్క కార్యాన్ని మనం అనుభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ప్రేమ స్వరూపమైన తండ్రి, నా పరలోకపు రాజా, మీ బంగారు పాదాలకు వెళ్ళే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు